సినీ చరిత్రలో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రారాజు నందమూరి తారక రామారావు గారు. సో పెద్ద ఆయనతో మన వాయిస్ స్టార్ట్ చేసుకుందాం మిమిక్రీ. ఓకేనా? ఉన్నారా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇక్కడ? గట్టిగా చప్పట్లు. నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ఇక్కడికి విచ్చేసిన 26 జిల్లాల క్రీడాకారులకు, ముఖ్యంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేల ఈనిందా, ఆకాశం చిల్లుపడిందా అన్నట్లుగా ఏమిటి జన సందోహం. మీ అందరిలోని క్రీడా స్ఫూర్తి చూస్తుంటే మరొక్కసారి పైనుంచి ఇక్కడికి వచ్చి మీతో క్రీడలు ఆడాలని ఉంది బ్రదర్. విజేతలందరినీ అభినందిస్తూ విచ్చేసిన కళాకారులందరూ క్రీడా స్ఫూర్తిని మీలో నింపుకొని నిరంతరం క్రీడా జ్వాలలా రగిలి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇలాగా ఒక ఎన్టీఆర్ గారు. అలాగే రాత్రి 9 అయితే ప్రతి పబ్లో ఒక సౌండ్ వినిపిస్తుంది. ఏంటండి అది? గట్టిగా చెప్పండి, ఏంటది? వెరీ గుడ్, జై బాలయ్య. సో ఇవాళ బాలయ్య గారు కూడా వచ్చినట్టున్నారు నాకు తెలిసి, ఎందుకంటే హిందూపూర్ నియోజకవర్గమే సారథి కూడా. సో బాలయ్య బాబు గారి వాయిస్ని ఇమిటేట్ చేస్తాను. నా మిమిక్రీలో స్పెషల్ ఏంటంటే, సినిమాలో ఎలా ఉంటుంది వాళ్ళ వాయిస్, బయట ఒరిజినల్గా ఎలా ఉంటుంది, ఈ 2 వేరియేషన్స్ నేను చెప్తాను ప్రతి యాక్టర్లో. సో ముందుగా బాలయ్య బాబు గారు సినిమాలో మాట్లాడితే అనర్గళంగా ఎన్ని పేజీల డైలాగ్ అన్నా ఏకధాటిగా చెప్తారు ఆయన. ఎలా ఉంటుంది చూద్దాం. బాలస్వామి, కుల్లస్వామి, రంగస్వామి, గోపాలస్వామి 4 కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న నాకు ఆ పేరు, లక్ష్మీ నరసింహ స్వామి అని. సో ఇంత పవర్ఫుల్గా. అలాగే అక్కడి నుంచి కొద్దిగా సింహ దగ్గరికి వచ్చేటప్పటికి, లెజెండ్ సింహ వచ్చేప్పటికి వాయిస్ కొద్దిగా మారింది, బేస్ అయింది. అప్పుడు బాలకృష్ణ గారు ఎలా మాట్లాడుతున్నారు, అప్పుడు వాయిస్ అయితే ఎలా ఉంది? నువ్వు భయపడితే భయపడిపోయడానికి ఓటర్ని అనుకున్నావే, షూటర్ని కాల్చి పడేస్తా. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉంటుందేమో, నువ్వు పడుకునే బెడ్లో ఉంటుందేమో, నాకు బ్లడ్లోనే ఉందిరా బ్లడీ ఫూల్స్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సో ఇంత అనర్గల. కానీ ఈరోజు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ క్రీడా మీటికి ఆయన పిలిస్తే ఎలా మాట్లాడతారు? బయట చాలా చక్కగా ఆచితూచి తెలుగు పదాలు చక్కగా వేయాలి, ఎందుకంటే తెలుగు మాట్లాడటం వారి ఇంటింటికి మొత్తానికి, ఆ వంశం మొత్తానికి అలవాటు. సో మంచి తెలుగు పదాల కోసం మాట్లాడతారు. ఒక్కోసారి అవకాశం ఉన్నప్పుడు టకటక పడతాయి, ఒక్కోసారి గ్యాప్ వస్తుంది, చెప్పలేము. సో ఎలా ఉంటుంది చూద్దాం. బాలకృష్ణ గారు ఒరిజినల్ వాయిస్ ఇది. ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే కొద్ది గొంతు జీరపోయినట్టు ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఎక్కువ స్ట్రైన్ అయితే ఆయన వాయిస్. ఎవడరా అది? జరుగు. చాలా సంతోషం. నిజంగా చరిత్ర 26 జిల్లాల నుంచి 26 26 జిల్లాల నుంచి కళాకారులందరూ, కళాకారులు వస్తుంది ఏమిటి అంటే మా నాన్నగారి దగ్గర నుంచి అది క్రీడాకారులు. ఏ కారులైతే అందరూ ఆ కారులే. సో ఏదేమైనా మీ అందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు పేరున నాకు పేర్లు తెలియవు కానీ 26 జిల్లాల వారికి కూడా మన ఆంధ్రప్రదేశ్ గర్వపడే విధంగా మన అనంతపురం ఆర్టీటీ స్టేడియంలో ఈ అదేమిటది మన ఏపీ రెవెన్యూ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, దానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున పైనున్న నాన్నగారి తరపున, కిందున్న మా అభిమానులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది అలాగే నాకు 3 సార్లు స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకొచ్చిన వాయిస్ ఒకటి ఉందండి, ప్రకాష్ రాజ్ గారు వాయిస్. సో ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారా? తెల్లగా నాలానే ఉంటాడు. వద్దులేండి, కలర్ గురించి ఎందుకు, కళ గురించి మాట్లాడదాం. సో మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు ఫ్రమ్ ద మూవీ ఒక్కడు. ఓకేనా? ఒక్కడు సినిమా చూసారు అందరూ?
ముందుగా మహేష్ బాబు గారు, అన్నయ్య పాతాళ భైరవి సినిమా చూసావా? అందులో తోటరావిడ మాంత్రికుని చంపేసి రాకుమారిని తీసుకెళ్ళిపోయినట్టు నేను కూడా నేను చంపేసి నా స్వప్నం తీసుకొని వెళ్ళిపోతాను భయ్య, నా స్వప్నం తీసుకొని వెళ్ళిపోతున్నాను. చా అంటే ఇడు తోట రాముడు నేను మాంత్రికునమాట. అరే ఒక పంచైరా, నా ఇంట్లో 20 లక్షల కాసు ఉందత కలిపోవు, మళ్ళీ సంపాదించుకుంటా. నా ఇంట్లో 2 కేజీల బంగారం అంత తీసుకెళ్ళు, మళ్ళీ తెచ్చుకుంటా. నా లవ్వు, నా దిల్లు, నా హార్ట్, నా స్వప్నాన్ని తీసుకెళ్ళిపోతే ఎట్లారా? స్వప్న ఉరుమ అయితే నేను పిడుగుండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గ అయితే నేను అందులోని గొబ్బెమ్మనిరా. గంగిరెద్దులాగా వచ్చి నా గుండె గొబ్బెమ్మని తొక్కేస్తున్నావా? దొరికాడ్రేడు ఈడు వంటలో మేము పాట కబలు తీసుకెళ్ళండిరా. సో ఇలాగా ప్రకాష్ రాజ్ గారు. అలాగే నాకు ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి మీ అందరి నుంచి మన డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారా అని అడగడం అంటే అది చాలా విచిత్రం అండి. ఉంటారు, అది ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. మన స్టేడియం అంతా పవర్ ఉంటుంది, ఏపీ అంతా ఆయన పవర్ స్టార్ గారి పవర్ అట్లాగే ఉంటుంది ఎప్పటికీ. సో పవర్ స్టార్ గారి వాయిస్ జై ఎవరది ఇంకొకసారి వేసుకోరు గట్టిగా. సో పవర్ స్టార్ గారి వాయిస్ సినిమాలోకి బయటికి ఎలా ఉంటుంది చూద్దాం. సినిమాలో మాట్లాడితే, ఓ చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అది ఒక్కడే తేడా, మిగిలినంతా సేమ్ టు సేమ్. ఏదన్నా లాస్ట్ పంచ్ మంది అయితే అందులో ఉండే కిక్కే వేరప్ప. సో ఇంత పవర్ఫుల్గా పవర్ స్టార్ గారు మామూలుగా సినిమాలో చెప్తారు, కానీ బయట ఈరోజు మీటింగ్లో మాట్లాడితే అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలో ధైర్యం ఉంది. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, మనలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి ఈ క్రీడలు నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే అది హెల్త్కే కాదు, మరొక స్ఫూర్తి, మనిషిలో కాన్ఫిడెంట్ లెవెల్ చాలా చక్కగా పెంచేటువంటి ఒక అద్భుతమైన ఆయుధం. అలాంటి ఒక క్రీడల్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం, రాష్ట్ర యంత్రాంగం అందరూ కూడా ఇక్కడ ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. సో ఇలాగ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఫైనల్గా నేను ఇంకొక అంటే మళ్ళీ రౌండ్లో మళ్ళీ వస్తాను ఇంకో స్లాట్లో. సో మీలో అందరూ అరుంధతి సినిమా ఎంతమంది చూసారు చెప్పాలి. అరుంధతి చూసారా? అరుంధతిలో అఘోరా గారి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పింది వెనకాల సాయి కుమార్ గారి బ్రదర్ రవిశంకర్ గారు. ఆయన్ని ఇక్కడ కూర్చోబెట్టి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపున ఒక పెద్ద అవార్డు ఇస్తున్నాం అనుకుందాం. ఆ ఫంక్షన్కి ఇలాగే ముందు సీట్లో చాలామంది సినిమా యాక్టర్లు వచ్చారని అనుకుందాం. సరే నాలాంటి వాడిని ఒక యాంకర్గా పెట్టారని అనుకుందాం. నేను వచ్చి చెప్పాను అనమాట, సార్ ఈయన చెప్పినట్టు ఆ డైలాగ్ ఎవరైనా మీలో భయంకరంగా చెప్తే అవార్డు మీకు ఇచ్చేస్తామని ఓపెన్గా అనౌన్స్మెంట్ చేశానని అనుకుందాం. సో అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో ముందుగా కొంతమంది చెయ్యెత్తారు అవార్డు అనగానే, కొంతమంది కళాకారులు. సో కొంతమంది సినిమా యాక్టర్లు అరుంధతి ఒరిజినల్ డైలాగ్ని కామెడీగా ఎలా చెప్తారు, ఫస్ట్ కామెడీగా వర్షన్ తీసుకొని ఆ తర్వాత ఫైనల్గా ఒరిజినల్ అరుంధతి డైలాగ్ మీ అందరి కోసం చెప్తాను నేను. సో ఫస్ట్ కామెడీగా అంటే కొండవలస లక్ష్మణరావు గారు తెలుసు కదండి, అయితే ఓకే అంటారు తెలుసు కదా. సినిమాలు కబడ్డీ ఇలాంటి సినిమాలు అందరిలో కూడా మనందరికీ తెలుసు, సీనియర్ కమెడియన్ ఆయన. వసే అరుంధతి, వాచ్ ఎంతకాలం పడుకోబెడతావి లోపల, ఏంటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయిపోతే ఏ మనిషి పడుకుంటాడు అనుకున్నావి లోపల ఊపిరాడకు కొట్టేసుకుంటున్నాను. ఏంటి మర్యాదగా బయటికి ఇస్తావా లేదా? నా సంగతి తెలీదు, నువ్వు నన్ను ఏం చేయలేవురా. అయితే చెరుకు తోటలో చాటడు బియ్యం లగెత్తి కొడితే లజ్జనగా నేను ఒప్పుగానే అయితే ఓకే అన్నాడు. అనగానే సార్ అలా చెప్పకూడదు, మీరు కూర్చోండి, చాలా సీరియస్ డైలాగ్, మీరు ఎందుకు కామెడీ చేస్తారు, కూర్చోండి అన్నారు. అనగానే వెనకాల పోసాని కృష్ణమురళి గారు వచ్చారు, రాజా అనుకుంటా. ఆయన పరిస్థితి ఎలా చూద్దాం.
అరుంధతి, నా బంగారాజా, ఐ లవ్ యూ. ఇదే మాట నీతో చెప్తే ఏం చేశావు? తీసుకెళ్ళి పెట్లో పడుకోబెట్టావు, మొత్తం తాయెత్తులు చుట్టావు. లోపల ఫ్యాన్ ఆవిడ పెడతాడు, మీ అయ్య పెడతాడా? అది కాదు అరుంధతి, ఓసారి తలుపు తీసే వస్తా, నిన్ను చూస్తా, నీకు ఐ లవ్ యూ చెప్తా. ఉంటా రాజా, ఐ లవ్ యూ రాజా అనగానే సార్ మీరు రాంగ్, అలా కూడా కాదు, కూర్చోండి అన్నారు. వెనకాల జయప్రకాష్ రెడ్డి గారు వచ్చారు. ఆయన మన రాయలసీమ భాషలో అరుంధతి డైలాగ్ని ఎలా ఉండదు చూద్దాం. ఏమి అరుంధతి, ఏమింతకాలం పండబెడతావు మీ లోపల? ఏం ఒక్క తినాలా, 2 తినాలా? యా మనిషి పడుకుంటా అనుకున్నావు, గబ్బుదానా? యాదాన్ని కట్టా చేసిండవి, స్ట్రైట్గా పడుకుంటే సరిపోతుంది, సైడ్కి తిరిగి పడకుండా తుంటంతా ఒకటి నొస్తానదమ్మా. మీరు ఇంకా బయటికి తెచ్చావా లేదా? లోన పంచే వడిసిపోయి పెట్టి గబ్బులు వేసిండు, అది గబ్బుముండా అన్నాడు. అనగానే సార్ అట్లా తిట్టకూడదు, మీరు ఎక్కడ దొరికారు సార్, ప్లీజ్ కూర్చోండి అన్నారు. అనగానే ఫైనల్గా రవిశంకర్ గారు లేచారు. బాబు నా డైలాగ్ని ఎందుకు నాశనం చేస్తారు, నేనే చెప్తాను ఒరిజినల్ డైలాగ్ అని. ఒరిజినల్ అరుంధతి వాయిస్ అండి. 3 గొంతులు ఒకేసారి మన వోకల్ కార్డ్స్ నుంచి త్రో చేయాల్సినటువంటి ఒక డిఫికల్ట్ ఐటమ్. నచ్చితే మీ అందరి చప్పట్లతో బ్లెస్ చేస్తారని కోరుకుంటూ ఇట్స్ హార్డ్ ఎ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్ ఫ్రమ్ ద మూవీ అరుంధతి ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి భయ్యా. ఇప్పుడు అరుంధతి, నన్ను చంపి సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మలే వదలా. వస్తా కసిగా వస్తా, పగతో నిన్నే తీసుకుపోతా. నిన్ను వదల బొమ్మలే, నిన్ను వదల. నేనే కాదు, ఇప్పుడు ఎవరు చేయలేము, చాలా పరిస్థితి బాగాలేదు. సో ఓకే, నచ్చిందంటే మీ అందరూ గట్టిగా చప్పట్లతో ఒకసారి బ్లెస్ చేస్తాను కోరుకుంటూ మరికొన్ని పాటల తర్వాత మళ్ళీ మీ అందరి మధ్యలోకి వస్తాను. థ్యాంక్ యూ. మీ జబర్దస్త్ శాంతి కుమార్. నమస్తే.